ఎట్లా ఉంది మీకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఆ తేడా ఏం కనిపిస్తుంది? బాగానే ఉందండి. అన్ని బాగానే అందుతున్నాయి. అప్పుడు ఎట్లా ఉండే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉండే? ఇప్పటికి తేడా ఎట్లా కనిపిస్తుంది? తేడా ఏం లేదు, బాగానే ఉంది. బాగుండే ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. పథకాలు అందుతున్నాయి మీకు? అందుతున్నాయి. పిల్లలకి డబ్బులు కానీ ఇవన్నీ అందుతున్నాయి, బాగానే అందుతున్నాయి. మీరు చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది మీ పాలన? గవర్నమెంట్ చేంజ్ అయింది, ఎట్లా ఉంది పాలన? నెంబర్ 1 గా ఉంది. ఏ పథకాలను చేసుకుంటూ వస్తున్నాడు. పిల్లలకి వేసింది మొత్తానికి వేసిండు కదా జగన్ ఒక్కడికెత్తే. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు కదా. బాగుంటుంది, జనానికి అందరికి నచ్చుద్ది. అంతే, అందరికి ఆనందమేగా. గత ప్రభుత్వం మీకు మొత్తం కలిపి కూడా ఇప్పుడు 6,000 వైఎస్ఆర్సీపీ వేసేది, సెంట్రల్ గవర్నమెంట్ 6,000 వేసేది. ఇప్పుడు మొత్తం రెండు కలిపి ఇప్పుడు 20,000 ఇస్తున్నారు కదా. 20,000 ఇస్తున్నారు మరి. బాగానే ఉంది కదా, బాగా జనాన్ని బాగా ఆనందంగా ఉందండి. ఇట్లా పాలన గత ముఖ్యమంత్రి పాలనకు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి పాలనకు మీకు తేడా ఏం కనిపిస్తుంది? ఏం తేడా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఇది వెరైటీ మీద ఇప్పుడు చాలా 100% కవర్. ఇంజనీరింగ్ పిల్లల కాలేజీ స్కాలర్షిప్ అది ఒక్కటే, ఇంజనీరింగ్ చదివే పిల్లలకు మాత్రం అయ్యే అసలు అవి వేయలేదు, అది ఒక్కటే. ఇంకా అంతేగాని ఇంకేం తేడా ఏమి లేదు. అంటే తల్లికి వందనం పథకం అంటున్నారా? ఇంజనీరింగ్ సార్, ఇంజనీరింగ్ స్కాలర్షిప్లు ఉంటాయి చూడు, అవి అన్నీ గ్యాస్ కానీ, తల్లి వందనం కానీ, రైతు భరోసా కానీ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి పథకాలు. గత ప్రభుత్వంలో కూడా పథకాలు పెట్టారు కదా, మరి ఈ పథకాలకి తేడా వల్ల ఈ బ్రహ్మాండంగా ఉంది. ఏ తల్లి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయటం ఇది గొప్ప. అది వాళ్ళు వేసింది ఒకరికే. టీడీపీ గవర్నమెంట్ కి గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ దానికి తేడా ఉందంటారు? తేడా ఖచ్చితంగా ఉంది సార్. తేడా అంటే ఇప్పుడు వాళ్ళు ఒకరికే వేసింది, వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసారు. ప్రజలు హ్యాపీగా ఉన్నారంటారు? హ్యాపీ, ఖచ్చితంగా, డౌటే లేదు. గ్యాస్ కానీ అన్నిట్లో ఇబ్బంది లేదు. అన్న చెప్పు, ఎట్లా గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ బాగానే చేస్తుంది, చంద్రబాబు గారు బాగానే చేస్తుండు. ప్రభుత్వం బాగానే ఉంది. ఇది అంతలక్క రోడ్ల పని కానీ బ్రహ్మాండంగా చేస్తుండు, ఇబ్బంది లేదు. రైతు భరోసా చేస్తుండు, ఇలా ఏం పర్వాలేదు రైతులకి. ప్రతి ఒక్కరికి అన్ని బాగానే చేస్తుంది. అమ్మబడి పడ్డాయి అందరికి. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి పడ్డాయి అందరికి. ఇప్పుడు డబ్బులు పడ్డాయా? ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రభుత్వం. అప్పుడు ఎట్లా ఉండే గవర్నమెంట్? అప్పుడు బాగలేదు, ఇప్పుడు బాగుంది. అందరికి రోడ్లు అన్ని బ్రహ్మాండంగా వేపిస్తుండు ఇప్పుడు బాబు బ్రహ్మాండంగా వేస్తుండు రోడ్లు, కానీ ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఉంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఛాన్స్ ఉంది. బ్రహ్మాండంగా చేస్తాడు, ఇబ్బంది లేదు, అన్ని బాగానే చేస్తాడు. మీరు చెప్పండి, మీ ఒపీనియన్. చెప్పేది ఏముంది, ఈ సంవత్సరం కింద గుంతల్లో పడి జనాలు పడిపోయినారు. కాళ్ళు చేతులు తిరిగి సచిన వాళ్ళు టాటర్లు కూడా పడదు. టాటర్ ఏరా పాలన టాటర్ కూడా పడదు ఆ గుంతల్లో పడి. అవన్నీ ఇప్పుడు ఇమ్మీడియట్గా రోడ్లు బాగు చేస్తున్నాం. కరెంట్లు కానీ రోడ్లు కానీ అన్ని సత్యశ్యామలంగా ఉంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఆయన రావాలని కోరిక. ఆ గవర్నమెంట్ మొత్తం మారింది కాబట్టి ఇప్పుడు మంచి పనులు అవుతున్నాయి. మంచి పనులు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఆయనే వస్తే బాగుండేది మా కోరికలు అందరూ. పథకాలు ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు ఇవన్నీ పూడ్చుకొని వచ్చేటప్పటికి నిదానంగా అన్ని అందిస్తున్నాడు. ఇబ్బంది ఏమి లేదు. రావు అనే ఆలోచన రాకూడదు, అన్ని వస్తాయి నిదానంగా. ఇంతకుముందు రైతు భరోసా ఉండే, ఇప్పుడేమో అన్నదాత సుఖీభావ పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. రేపు ఇవాళ వస్తాయి అందరూ సంతోషపడుతున్నారు. ప్రభుత్వం కంటే వీళ్ళు ఎక్కువ ఇస్తున్నారా? ఎక్కువ ఇస్తున్నారు, అసలు ఆ టైంలో అందిస్తున్నారు. ఇంతకుముందు ఎట్లా పథకాలు సరిగా అందకపోయేదే? ఎప్పుడో ఇస్తాడు, అది మంది మీద మిరియాలు చల్లినట్టు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. అందిన వాళ్ళకి అందిని, అందన వాళ్ళకి అందలేదు. నాయకుల ద్వారా బాగా తిన్నారు వాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడే లైన్ చిన్న పెద్దలకి అందరికీ అందుతున్నాయి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఉండే మరి గ్రౌండ్ స్థాయిలో అందరికి అందుబాటులో అందరికి కూడా ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి చేసిరు కదా. మరి అసలు ఎవరికి తెలియదు, మా బట్టి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఆడ ఎవరు చెప్పేవాడు ఉండవు. దగ్గర ఇది పొదేసిన ఇదిగో ఇటు బండి అని చెప్పేవాళ్ళు లేడు. ఎవడు ఇష్టం వాళ్ళది. మీరు అడగపోతుంటారు మరి ఇట్లా మీకు పథకాలు ఏదన్నా రాకపోతే కొంతమందికి కొంతమందికి అందకుండా ఉంటే మీరు వెళ్ళి అడిగే వాళ్ళ? ఎవరికైనా అడిగినా చెప్పేవాళ్ళు కాదు. అడిగితే మరి ఇంత ఏదో మా బట్టి వాళ్ళని అడిగినాం అనుకో, ఏదో ఒక లంచం ఉండాలి. ఐలేని దగ్గరకు రానియరు. అప్పుడు అవినీతి మీద ఎట్లుంది? ఆ అవినీతి అనేది ఇప్పుడు తుడిచేస్తున్నాడు. అవినీతి పాల్పడేవాడు లేడు. ఇప్పుడు లక్షణంగా ఉంది, బాగుంది. సొంతూరు మేదరమెట్ల రాజీవ్ నగర్ పుణ్య హాస్పిటల్ పక్క బజారే. ఏసీ కులం గొట్టిపాటి రవికుమార్ది. మేము మా పల్లె వాళ్ళే బాగుంటాం మేము. అది అయితే ఇక్కడ 10 బరిగొడ్లు పెట్టుకొని ఇక్కడ 3.5 ఎకరం పొలం ఉంది. అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు దాటింది, 5వ సంవత్సరం. ఇక్కడేనా? ఏసీ కాలనీలో. ఎట్లా ఉంది ఇక్కడ పరిపాలన? గవర్నమెంట్ బాగుంది. అమ్మాయి లక్ష్మి చేసే పరిపాలన కూడా బాగుంది. నేను గొట్టిపాటి రవికుమార్ పుట్టిన కానించి ఆయనకి మాకు ఓటు ఉంది. ఎవరికి? మేదరమెట్లో. ప్రభుత్వం చేంజ్ అయింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా. అప్పుడు ప్రభుత్వం బాగుండేనా మీకు? ఇప్పుడు బాగుంది? బాగానే ఉంది అన్న, ఇప్పుడు బాగుంది. ఆమె చేసే ఇదిగో ఎవరికైనా అడుగుతుంది మామూలుగా, అయ్యా మీకేంది పరిస్థితి బాగలే, ఆమె వచ్చి అడుగుతుంది. అట్టే గొట్టిపాటి రవికుమార్ నేను మండలంకి పోయితే మండలంలో 10 గంటలకు వస్తాడు గొట్టిపాటి రవికుమార్. ఆయనకి కొండ మన్య రామారావు వాళ్ళది అది అద్దంకి మేదరమెట్ల. ఇబ్బంది లేదు మాకైతే. ఇక్కడికి ఇప్పుడు కూడా నేను ఓటు మార్చుకోవాలి, ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్కి మంది అక్కడ వేయాలా. అది నేను ఏదో కేవలం
5 సంవత్సరాలు అవుతుంది బరిగొడ్లకి ఇక్కడ పెట్టుకొని డైరీ పెట్టా. పథకాలు ఏమన్నా అందుతున్నాయా? పథకాలు అన్ని పిల్లలు బడికి పోయింది, మళ్ళీ కాలర్షిప్ పడుతుంది. ఇప్పుడు అంతకుముందు అమ్మఒడి పోయినాయి. ఇప్పుడు మామూలుగా మొన్న మా మనవరాలకి పడతాయి అమ్మఒడి. ఇప్పుడు ఎట్లా ఉండే పథకాలు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు ఒకరికే చెప్పారు, ఒకరికి పడకపోయినా ఏం లేదు. ఇప్పుడైతే పలానోళ్ళు ఉన్నారని చెప్పి ఇచ్చారు. అది ఓటు అన్ని రేషన్ కార్డు అన్ని అక్కడే. ఇప్పుడు బ్యాంకులో కూడా నేను ఇక్కడే మార్చుకున్నా. బ్యాంకులో ఒక్కటే తెచ్చుకుంది, అక్కడ ఇండియన్ బ్యాంక్ మేదరమెట్లో.